రోజు మనం 2-3 నిమిషాల్లో నూడిల్స్ చేసుకొని తింటాం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ నూడిల్స్ ఇంత త్వరగా ఎలా కుక్ అవుతాయి? ఈ సాధారణమైన నూడిల్స్ కంటే ఏంటి స్పెషల్? వీటి వెనకాల ఉన్న అసలైన స్ట్రాటజీ ఏంటి? అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాంట్ నూడిల్స్ వెనక ఉన్న ఆలోచన జపాన్లో వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఆహారం కొరత ఉండేది. ప్రజలు తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకునే ఆహారం అవసరం పడ్డది. ఇప్పుడు ఒక వ్యక్తి కొత్త రకమైన నూడిల్స్ తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఆయన లక్ష్యం చాలా సింపుల్. వేడి నీళ్ళు పోస్తే చాలు, నూడిల్స్ కొన్ని నిమిషాల్లో రెడీ అవ్వాలి. కానీ ఇది అంత సులభం కాదు. సాధారణంగా నూడిల్స్ లో నీరు ఎక్కువగా ఉంటుంది. వాటిని అలాగే ప్యాక్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండదు. నూడిల్స్ ని ముందుగా తయారు చేసి వాటిలో ఉన్న నీటిని డ్రైయింగ్ ప్రాసెస్ ద్వారా డీహైడ్రేట్ చేస్తారు. అంటే నూడిల్స్ లో ఉన్న ఎక్కువ నీటిని తొలగిస్తారు. దీంతో నూడిల్స్ తేలిక మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక మనం ప్యాకెట్ తీసుకొని వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ నూడిల్స్ మళ్ళీ నీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే అవి కొన్ని నిమిషాల్లో సాఫ్ట్ అయిపోతాయి. ఇలా ఇన్స్టాంట్ నూడిల్స్ ప్రపంచంలోనే చాలా పాపులర్ అయ్యాయి. చాలా తక్కువ సమయంలో ఫుడ్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద ఫుడ్ టెక్నాలజీ. కాబట్టి నెక్స్ట్ టైం మీరు 2 to 3 minutes లో నూడిల్స్ తినేటప్పుడు ఇవి ఇంత త్వరగా ఎలా రెడీ అవుతున్నాయో అని ఆలోచించండి. ఎందుకంటే ఆ చిన్న ప్యాకెట్ వెనక ఫుడ్ సైన్స్, ప్రిజర్వేటివ్ టెక్నాలజీ, క్లవర్ ఇంజనీరింగ్ ఉన్నాయి.